హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు G7 మీడియా నెట్వర్క్స్. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ రోజుల్లో పురుషుల్లో, చిన్నపిల్లల్లో అందరిలో కూడా చిన్న వయసులోనే జుట్టు రాలటం సమస్య వేగంగా పెరుగుతోంది. ఈ సమస్యల్లో రోజువారీ ఆహార ఎంపికలు ప్రధాన పాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ రోజుల్లో చక్కెర పానీయాల వినియోగం గతంలో కంటే చాలా ఎక్కువగా పెరిగింది. శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్లు, ఎనర్జీ డ్రింక్స్, ఫ్లేవర్డ్ షేక్స్ రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. నిజానికి ఈ పానీయాలు తాగటానికి చాలా రుచిగా ఉంటాయి, కానీ అవి ఆరోగ్యంపై చూపే ప్రభావాలను ఎవ్వరూ పట్టించుకోరు. ఈ రోజు తీపి పానీయాలు జుట్టు ఆరోగ్యాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఈ వీడియోలో చూడండి. చక్కెర పానీయాలలో సాధారణంగా చాలా చక్కెర ఉంటుంది. ఇది శరీరంలో వివిధ మార్పులకు కారణమవుతుంది. చక్కెర తీసుకోవటం సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు శరీర సమతుల్యత క్షీణించటం స్టార్ట్ అవుతుంది. ఇది హార్మోన్ల వ్యవస్థ, తల చర్మం, ఆరోగ్యం, జుట్టు మూలాలను కూడా ప్రభావితం చేస్తుంది. చక్కెర ఎక్కువగా తీసుకోవటం వల్ల పోషకాలు సరిగ్గా గ్రహించబడవు. దీంతో జుట్టుకు అవసరమైన పోషకాలు తక్కువగా లభిస్తాయి. అంతేకాకుండా తీపి పానీయాలు ఆకలిని కూడా ప్రభావితం చేస్తాయి. ఇది ఇలాగే చాలా కాలం పాటు కొనసాగితే జుట్టు బలహీనపడి జుట్టు రాలటం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తలపై నూనెల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీనివల్ల చుండ్రు, జుట్టు పల్చబడటం వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అందువల్ల చక్కెర పానీయాలు జుట్టు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం కంటే ఎక్కువ విధాలుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని వివరిస్తున్నారు. మీరు జుట్టు రాలటం గురించి ఆందోళన చెందుతుంటే చక్కెర పానీయాలు తీసుకోవటం తగ్గించడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు మీకు శీతల పానీయాలు లేదా ప్యాక్ చేసిన జ్యూస్లు తాగే అలవాటు ఉంటే క్రమంగా వాటికి దూరంగా ఉండటం మంచిది. వీటికి బదులుగా సాధారణ నీరు, కొబ్బరి నీరు లేదా చక్కెర లేని పానీయాలను మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోండి. అలాగే మీ ఆహారం పట్ల కూడా శ్రద్ధ వహించండి. మీ రోజు ఆహారంలో ప్రోటీన్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చండి. తగినంత నిద్ర, ఒత్తిడి నిర్వహణ కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. జుట్టు రాలటం తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా మంచిది. G7